ఏమని పిలవాలి ఆయన్ని? ఉప్పాడలో గొప్పోడు అని పిలవాలా, లేకపోతే రాజోలులో రాజయ్య అని పిలవాలా, లేకపోతే చిత్తూరులో సీతయ్య అని పిలవాలా, పాఠశాలలో పంతులయ్య అని పిలవాలా? ఏ పేరుతో పిలవాలయ్యా నిన్ను అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఏదో వెళ్ళాంలే, ఏదో రిబ్బన్ కట్ చేశాంలే, ఏదో చప్పట్లు కొట్టించుకున్నాంలే అనే రోజులు పోయాయి. అక్కడ ఏం జరిగినా సరే అక్కడికి వెళ్లడం, ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయటం, సాయాన్ని అందించడం నిస్వార్థంగా సొంత నిధులతో ఎవరైనా చేశారా? ముఖ్యంగా ఈ ఉప్పాడకు సంబంధించి మత్స్యకారులు ఆందోళన చేశారు. ఏమని? ఇక్కడ సముద్ర తీరం కోతకు గురవుతుంది, మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడా? పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు మాట్లాడితే తప్ప, హామీ ఇస్తామంటే తప్ప మేము అయితే ఆందోళన విరమించము అనగానే ఈ మాట చెవిని పడిన వెంటనే ఉప్పాడ చేరుకొని అక్కడ ఏమడిగారు తెలుసా? 3 నెలల సమయం, 100 రోజుల సమయం ఇవ్వండి, మీ సమస్యకి నేను పరిష్కారం చూపిస్తా అన్నారు. అన్న విధంగానే పరిష్కారం అయితే చూపించారు. ఆ మధ్య ఏం చేశారు? చిత్తూరు వెళ్లారు. ఏం చేశారు? ఎర్రచందనం స్మగ్లర్లకు వార్నింగ్ ఇచ్చారు. మీరు వస్తారా, దారిలోకి రండి, లేదా మీ దారిలోకి నేనే వస్తామని. మరి ఇక్కడ ఆయన సీతయ్యానికి పిలిపోతే ఏమని పిలవాలయ్యా?